ఈ పెద్దయిన రైతు బంధు పడుతున్నాయని నేను చెప్తున్నాగా, రైతు బంధు పడితే మొన్న ఆ పైసలు పెట్టి నా పెన్నాన్ని గంటి చేయించిన. నేను ఒక మొత్తం చేసుకున్నా. ఇక రైతు బంధు పైసలు గట్రా ఖర్చు పెట్టిన. వాస్తవానికి ఏంటంటే రైతు బంధు మీరే వద్దనుకుంటారు అని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి అన్నాడు. ఎక్కువైనాయి పైసలు నాకు. ఎందుకు వద్దనుకుంటారు అని చెప్పి తెలుసుకుందామని వచ్చిన. ఆ వడ్లకు మస్తు ధర వస్తుంది ఎందుకని ఒకసారి గిటిను మొన్న విన్నా నేను. రైతులు మాట్లాడేటప్పుడు నేను విన్నా, అయ్యా రైతు బంధు కంటే అసలు మీరు బోనసే బాగుంది, అసలు మొత్తం బోనస్ పెట్టేయండి, మాకు బోనస్ ఇచ్చిన దానికే 12,000 నుంచి 15,000 రైతుకు వస్తున్నాయి అని చెప్తురంట. అది వాస్తవమే. ఆయన రైతు బంధు ఇస్తుండు. నిన్న మొన్న మనం 300 పెంచిండు మంద సంచికి. విన్నావా? ఆయన ఇటు ఇస్తుండు, అట్లా గుంజుకుంటుండు. ఇంకా బోనస్ వస్తున్నాయా మీకు? బోనస్ ఎక్కడిది? ఆయన సన్నోడ్లకే బోనస్ అనే. మరి ఎవడు పెట్టండి సన్నోడ్డు? అంటే సన్నోడ్లు ఎక్కువ పండించారా రైతులు? పండించారు, తక్కువ వస్తుంది పంట. మరి ఇప్పుడు ఈ సన్నోడ్లకు ఇచ్చే బోనస్ చూసుకొని మీరు రైతు బంధును కాదనుకుంటారు అని చెప్పి చెప్తుండే. రైతు బంధువు నాకు రాదు, నేను తీసుకోను. కానీ ఇప్పుడు అంతేందుకు కానీ మాకు ఇష్టనన్న జీతాదే చక్కగా ఇస్తారు ఈడ. ఎప్పుడైనా 26 తారీఖు 27 తారీఖు ఇచ్చేది. ఏం చేస్తావు? నువ్వేం చేస్తావు? ఎవరు ఆడ ఇగో ఇవాళ ఇచ్చాడు. ఇప్పుడు పెన్షన్ విషయానికి కూడా వస్తే, పెన్షన్ పెంచుతున్నాం 4,000 అని చెప్పిండు. ఇప్పుడు మీకు ఎంత వస్తుంది? 4,000 వస్తున్నాయి కాంగ్రెస్ వచ్చిన కాంచి? 2,000 ఆయన కేసీఆర్ ఇచ్చే పైసదే. అంటే పెంచుతా అని చెప్పిండు కదా. ఎప్పుడో 2 నెలలు వాయిదా ఆయన ఇచ్చేది, మేము తీసుకునేది. ఎట్లా ఉంది ఇప్పుడు ఓవరాల్గా? నువ్వు ఒక పెద్ద మనిషిలాగా ఉన్నావు ఇప్పుడు ఊర్లో. ఇప్పుడు ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం వల్ల ఎట్లా ఉండే మీ పరిస్థితి? ఇప్పుడు ముసలోళ్ళదైనా రైతులదైనా ఓవరాల్గా ఇప్పుడున్న ప్రభుత్వం వల్ల ఎట్లా ఉంది? సంవత్సర కాలంలో ఏమన్నా మార్పు తీసుకొచ్చిండా? మార్పు తెస్తా అన్నాడు, ఇందిరమ్మ రాజ్యం అన్నాడు. మార్పు అంటే ఈ రెండింటికి తేడా ఏం లేదు. విన్నావా? ఈ రెండింటికి చెప్పేది ఆయన చెప్పిండు ఆయన పోయాడు. ఇంకా ఈయన చెప్తా ఉండు కానీ ఈయన కూడా ఎప్పుడు పోతాడు కానీ ప్రజలకు ఏం లేదు. అన్ని నిన్న చెప్తుండేగా రైతు మీటింగ్ దా సభ 100% రుణమాఫీ చేసిన అన్నాడు. ఇప్పుడు ఈ ఊరి ఎన్ని దెక్క తీద్దాం అగో నిన్నవా? మరి 100% ఏడికెద్ద అయినాయి. చాలా మంది ఈడ మాఫీ కానవద్దు కూడా. అంటే ఇప్పుడు ప్రజలు చూస్తారు, ఇదంతా ప్రజలు చూస్తారు అని తెలిసి కూడా అట్లా పైన ఉండి 100% చేసినామని చెప్పడాన్ని ఎట్లా చూసి వచ్చే మనం? అన్నీ అబద్ధాలే చెప్పడు. చేసేది ఒక్కటి కూడా మంచిగా లేదు నిన్న. కానీ అప్పుడు ఏదో ధన 4,000 ఇస్తా, 6,000 ఇస్తా, కళ్యాణ లక్ష్మి ఇస్తా, తులం బంగారం ఇస్తా, మహిళలకు 2,500 ఇస్తా, మళ్ళీ పోతే అవేంటి రైతు కూలీలకు ఇస్తా, ఆటో వాళ్ళకి ఇస్తా, కౌలు రైతులకు ఇస్తా, అన్నీ ఇస్తా అని చెప్పి ఈ జనం నమ్మి అట్లా ఓట్లు వేసారు. కానీ ఒక్కటి ఏంటంటే మా దగ్గర వాస్తవానికి రాజగోపాల్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యే ఈడ. ఆయన మాకు కొంత ఈ ఊరికి కొంత సహకారం చేసాడు. ఎట్లా చేసిండు అంటే పిరాయి పెద్ద కాలువ రావటం అంటే ఆయన కారణమే. ఆయన ముఖం చూసి ఈడ ఓట్లు పడ్డాయి కానీ ఈ మండలం లేకపోతే ఎవ్వరి ముఖం చూసి పడ్డాయి కావు. ఇప్పటికైనా ఆయన ఉన్న రోజు పర్వాలేదు, ఒప్పుకోవచ్చు, ఆ వ్యక్తిని ఒప్పుకోవచ్చు అన్న మాట ఏం తప్పడు. కొంతమంది గరీబోదు, పేదలు, బోధలు, ఆ దోశ ఉంటే కూడా ఆర్థిక సాయాన్ని కూడా ముందు ఈ ఊళ్ళో కూడా కొన్ని లక్షలు ఇచ్చిండు ఆర్థిక సాయం. విన్నారా? నువ్వు చెప్పు, నీకు రైతు రుణమాఫీ కానీ రైతు బంధు కానీ వస్తుందా? రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు, ఏది లేదు. భూమి ఎంత ఉంది? మాకు 10 ఎకరాలు ఉంటుంది. 10 ఎకరాలు. ఇప్పుడు 10 ఎకరాలకు ఇంతవరకు సంవత్సరం అవుతుంది, ఇంతవరకు రైతు బంధు అయితే లేదు, రుణమాఫీ కూడా లేదు. కేసీఆర్ ఇచ్చిండే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం లేదు. అయితే ఇంతకు ముందు నీకు ఒక వీడియో చూసినావు కదా, నిజంగానే రైతులు రైతు బంధుని వద్దనుకుంటురా? ఎందుకు వద్దంటాం అయ్యా? ఆయన ఇస్తుంటే వద్దంటారు ఎవరైనా, పైసలు ఎక్కువ మాకేమో ఎవరైనా అన్నం పెడుతుంటే వద్దంటారా?
అంతా వాళ్ళే చెప్పుకుంటూ తిరుగుతారు అంతే తప్ప ఏం లేదు ఆడ మరి ఎట్లా ఉంది ఇప్పుడు పెన్షన్లు కానీ ఇటు రుణమాఫీలు రైతు బంధులు 6 గ్యారంటీలు అని చెప్పిండు ఏం అమలైనయా? ఏ రెండు అయినాయి ఏముందయ్యా ఏమైంది ఒక బస్సు ఉచితం కరెంట్ ఒకటి చేసిండు ఇంకా అంతే ఇక ఒక గ్యాస్ పైసలు మరి పడుతున్నాయా పడుతున్నాయి అట్లా గ్యాస్ పైసలు అవి పడుతున్నాయో బ్యాంకులలో తెలుస్తలేదు. మరి ఎట్లా ఇప్పుడు రైతులకు మేము మంచి చేసినాం అని చెప్పి రైతు పండగ అని రైతు విజయోత్సవాలు అని చెప్పి చేస్తున్నాడు కదా, రైతు సభలు పెడుతున్నాడు రైతు పండగ పేరు మీద. రైతులకు మంచి చేయందే పెడుతున్నాడు. ఏడ అవపడుతుందా మంచి చేసుడు ఏం అవపడతలేదు పేరుకే చెప్తారు అంతే. మరి రైతు పండగ పెట్టిన సభకు రైతులు ఎట్లా పోతున్నారు మంచి చేయండి? ఏమో ఇక పోతురు పిచ్చోళ్ళం మేమే పిచ్చోళ్ళం అవుతున్నాం. మా కూలి ఇష్టం ఎవరైనా పోతాం అంటే పైసలకే పోతున్నారు. పైసలు కాకపోతే ఎట్లా పోతురా ఇప్పుడు జనం నాకు అట్లా తయారయ్యారు ఇక అంతేగాని అది ప్రేమతోనే వేసినాయి కావాలి. పైసలు నేర్పింది కూడా వాళ్ళు నేర్పింది. అదే ఇప్పుడు సంవత్సరం అవుతుంది, ఇంకా 2-3 రోజులు అయితే సంవత్సరం అవుతుంది. ఏం చెప్తావు ఈ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం గురించి? అసలు ఏం చెప్తావు? నిజంగా హామీలన్నీ నెరవేర్చిందా? ఒకవేళ ఇప్పుడు నెరవేర్చకుండా ఫ్యూచర్లో కూడా చేసే కార్యక్రమం ఏమైనా చేస్తుందంటావా? ఛాన్సెస్ ఉన్నాయంటావా? ఇక అది ఏమో నాయన ముందు సంగతి మనం ఎట్లా చెప్తాం. ఇప్పటికైతే ఏం చేయలేదు. ఆలోచన అయితే మాకైతే కొడతలేదు అయ్యా.